నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థలనయనగుళుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి, అయ్య ఒకట. అయ్యలో అమ్మని, అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని అంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవి. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు?
మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారో. భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానందలహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాప్తుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ గోవింద నారాయణ మాధవ ముకుంద అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానందలహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారు ఆయన, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. అందుకని స్వామి నేను కొండనవని గట్టునవని ఏటినవని చెట్టునవని పిట్టనవని పుట్టనవని పావునవని పశువునవని మనిషినవని దేవతనవని. కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు.